హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనమన వ్లాగ్స్. ఈరోజు మనం గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. గుమ్మడికాయ కూరకి గుమ్మడికాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చూపించిన విధముగా సైజులో ముక్కలు కోసుకుంటే కూర అయితే టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయనైతే అంటండి కత్తిపేట పెట్టి ఫస్ట్ కొయ్యకూడదటండి, చితక్కొట్టాలట. ఎందువల్ల తెలియదు కానీ పెద్దలు చెప్పారు. గుమ్మడికాయనైతే నేలనేసి కొట్టాలట, చితక్కొట్టాలట. ఆ తర్వాత కత్తిపేట పెట్టి కొయ్యాలంట. అంతేగాని కత్తిపేట పెట్టి స్టార్టింగే కొయ్యకూడదంట. నేను అనుకుంటున్నానైతే కత్తిపేట పెట్టి కోస్తే అది బేగా తెగదు కదా, మనకి ఇది అవుతుందేమో, అందువల్లేమో అలా అన్నారు పెద్దోళ్ళు అని అనుకుంటున్నాను. మరేమో దానికి సైంటిఫిక్గా ఏం రీజన్ ఉందో తెలియదు నాకు. ఇలా నీట్గా వాష్ చేసుకొని ముక్కలు కోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంత సరిపడిగా పచ్చిమిరపకాయలు ప్లస్ కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి చితక్కొట్టుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని గుమ్మడికాయ కూర స్టార్టింగే ఫస్ట్ 2 విధాలుగా చేసుకోవచ్చు నాకు తెలిసి. నేను చేసే విధానం అయితే ఫస్టే తాలింపు వేసాను, పోపు వేసాను. నెక్స్ట్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మనకు నచ్చితే. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అయితే ఫస్ట్ అయితే ఇవన్నీ కలిపేసి ఉప్పు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ వేసి పెట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు నేను చేసేది. ఫస్ట్ పోపు పెడుతున్నాను. ఇంకా గిన్నె తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది గుమ్మడికాయ కూర. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఇలా చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి దంచుకొని గుమ్మడికాయ కూరలో అయితే వేసుకోవాలండి. పోపులు వేసుకున్నాం కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేయాలి, బాగా వేయించాలి. గుమ్మడికాయ కూరకైతే ఫుల్ టేస్ట్ తెచ్చేది బెల్లం అండి. అందరూ గుమ్మడికాయ స్వీట్ మళ్ళీ అందులో బెల్లం వేటి అనుకుంటారేమో. బెల్లం వేస్తేనే గుమ్మడికాయ కూర అయితే బాగుంటుంది. ఇంకో చిన్న చిట్కా చెప్తానండి. గుమ్మడికాయ ఎప్పుడైనా బాగా 2-3 నెలలు అయిపోయిందంటే అనుకోండి, అందులో ఎక్కువ బెల్లం వేయాలండి. ఫ్రెష్ గుమ్మడికాయ అనుకో, చెట్టుని కాచింది, ఇది ఫ్రెష్ గుమ్మడికాయే. ఇక ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రెష్ గుమ్మడికాయ అనుకోండి, మనం బెల్లం ఎక్కువ పట్టదండి, బాగుంటుంది. బెల్లం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. పోపులేసి జీలకర్ర, పోపులు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి దంచాం కదండి, అది వేసి అలా వేయించుకోవాలి. కరివేపాకు వేయాలి. ఇది ఫ్రెష్దే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాదు వచ్చింది, దానికి కాసిన కాయ తెచ్చుకున్నాను నేను. ఫ్రెష్ గుమ్మడికాయ వల్ల బెల్లం అది తక్కువే పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. గుమ్మడికాయ ఏదైనా ఫ్రెష్గా ఉంటే కొద్దిగా బాగుంటాయి కదండి. అవి బాగా వేగాక కారం వేసుకోవాలి. కారాన్ని కూడా వేయించాలండి. ఇంట్లో కారం అండి, పచ్చికారం కాదు. మసాలా కారం ఇంట్లోది.
వేసాక ఇలా గుమ్మడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. పిక్కలు తీయాలి కానీ గుజ్జు తీసేయకూడదండి, గుజ్జే రుచి వస్తుంది. కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పే టేస్ట్గా ఉంటుంది సాల్ట్ కంటే. బాగా కలిపి తక్కువ నీళ్ళు వేయాలండి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఇలా కుదిపితేనే గుమ్మడికాయ కూర అయితే బాగుంటుందండి. కలిపే కంట కుదిపితే 4 వైపుల నుంచి కలుస్తుంది. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసానండి, ఎక్కువ వేయకూడదు. ఇంకా ఆ వాటర్కే నీరు ఉండిపోతే నీరు వచ్చేస్తుంది కూరలోంచి. కొద్ది పిండి పెట్టాను. గుమ్మడికాయ అయితే మరి చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది కోసి చట్నీ కోసి 10 రోజులు ఎంత అవుతుంది. నాకైతే మట్టికి పసుపుగా ఉండే గుమ్మడికాయ కంట పచ్చగా ఉండే గుమ్మడికాయ అంటే కొత్తగా తెంపిన కాయ చట్నీ అప్పుడే పండినది చాలా నచ్చుతుందండి కూర. అదైతే లేత గుమ్మడికాయ అనమాట, చాలా బాగుంటుంది. ఆ లేత పచ్చ గుమ్మడికాయ కోసుకున్నాం అనుకోండి, వెంటనే కూర వండేసుకోవాలి. లేదని ఇలా ఉంటే నిలవ ఉండదన్నమాట ఆ కాయ అయితే. ఈ పసుపుగా అయిపోయాక గుమ్మడికాయ ఒక 6 నెలల వరకు నిలవ ఉంటుందండి. ఇగో పల్చగా ఉందని కొద్దిగా పిండి పెట్టానండి, వరిపిండి, బియ్యం పిండి పెట్టాను అనమాట. పిండి పెట్టి కలిపి బాగా బెల్లం చూపించిన విధంగా బెల్లం వేసాను కొద్దిగా. అందరూ బాగుందన్నారండి. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా ఆడపడుచు అందరూ బాగుందన్నారు. వాళ్ళు నేనే తిన్నాం. మా ఇంట్లో మా ఆయన గారు వాళ్ళకి నచ్చదు గుమ్మడికాయ కూర. కొద్దిగా మళ్ళీ మీదన పోపు పెట్టాను. జీలకర్ర పోపులు వేపుకుంటే చాలు. ఇందాక వేస్తాం కదండి అన్నీ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి అన్నీ వేస్తాం కదా ఇందాక పోపులో. అప్పుడు కానీ వేయకపోతే అవన్నీ వేసి మీదన ఇప్పుడు పోపు పెట్టుకోవచ్చు. అన్నీ ఉప్పు కారం వేసి ఉడికించుకొని పోపు తర్వాత కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, టేస్టీ గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.